ఇరాన్ యుద్ధంతో ఇంధన భద్రత ఆందోళనలు నెలకొన్న వేళ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో చమురు శుద్ధి చేసిన చమురు నిల్వలు 25 రోజులకు సరిపడా ఉన్నాయని పేర్కొంది. చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. చమురు, ఎల్పీజీ సరఫరాపై కేంద్రం సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. దేశంలో ప్రధాన పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, అందుబాటు ధరల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తర్వాత ఆ దేశంతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించింది. అయితే ఇరాన్ యుద్ధంతో నెలకొన్న ఇంధన అస్థిరతను భర్తీ చేయడానికి రష్యన్ ముడి చమురు కొనుగోలును పెంచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కానీ ఈ చర్య మళ్లీ అమెరికాతో దౌత్యపరమైన సమస్యలు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్కు రోజుకు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్ల చమురు హోర్ముజ్ జలసంధి గుండా వస్తోంది. ఆ జలసంధిని ఇప్పుడు ఇరాన్ సైన్యం మూసేసింది.